నమస్కారం ఘంటార వానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. 5 పథకాల అమలుకు కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు. ఈ నెల 30 కల్లా డేటా ఎంట్రీ పూర్తి చేస్తామన్న మంత్రులు. ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తే సహించేది లేదన్న పొన్నం. విపక్షాలపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరిక. సీఎంతో సిద్దిపేట కోకాకోలా ప్లాంట్పై చర్చించిన ప్రతినిధులు. అన్ని విధాలా సహకరిస్తామని హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి. జిల్లాల అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష. ఒక్కో నియోజకవర్గానికి 10 కోట్ల నిధులు ఇస్తామని భరోసా. ప్రజా ప్రయోజనాల కోసం భరోసా మళ్లీ గెలవాల్సిందేనన్న కేటీఆర్. ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్ నినాదంతో ఎన్నికలకు భాజపా. మాల్దీవుల మంత్రుల అక్కసుపై ఆ దేశ రాయబారికి భారత్ సమన్లు. తమ ఎంపీలది తప్పేనని క్షమాపణలు కోరిన విదేశాంగ మంత్రి. రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు పలు కంపెనీలు ఆసక్తి చూపుతుండగా మరికొన్ని సంస్థలు తమ సేవలను విస్తరించేందుకు ముందుకొస్తున్నాయి. ఈ మేరకు సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమైన హిందుస్థాన్ కోకాకోలా బేవరేజెస్ కంపెనీ ప్రతినిధులు పారిశ్రామిక అభివృద్ధిలో పాలు పంచుకుంటామని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కోకాకోలా దాదాపు 3,000 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టింది. సిద్దిపేట జిల్లా బండతిమ్మాపూర్లో కంపెనీ తలపెట్టిన గ్రీన్ ఫీల్డ్ బాట్లింగ్ ప్లాంట్ నిర్మాణంలో ఉంది. రాష్ట్రంలో పెట్టుబడులతో పాటు సామాజిక అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతామని, అందుకు తగిన విధంగా ప్రాజెక్టులను విస్తరిస్తామని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. పెట్టుబడులకు రక్షణ కల్పించడంతో పాటు పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం తరపున సహాయ సహకారాలు అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారికి భరోసా ఇచ్చారు. కంపెనీల ఏర్పాటుకు ముందుకు వచ్చే పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులకు ఈజ్ ఆఫ్ డూయింగ్ విధానం అమల్లో ఉంటుందని చెప్పారు. కాళేశ్వరంపై న్యాయ విచారణను అడ్డుకోవాలని భారసా చూస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. న్యాయ విచారణను అడ్డుకోవాలని పరోక్ష మిత్రపక్షమైన భాజపా సాయం కోరుతోందన్నారు. భాజపా నేతల మాటల్లో కేసీఆర్ను రక్షించాలనే తాపత్రయం కనిపిస్తోందన్నారు. భాజపా నేతలు సీబీఐ విచారణ కోరి విషయాన్ని మరుగున పడేయాలని చూస్తున్నారని వ్యాఖ్యానించారు. కాళేశ్వరం అవినీతిలో అధికారుల పాత్ర ఉందని, నీటిపారుదల ఈఎన్సీ మురళీధర్ రావును తొలగిస్తే నిజాలు బయటకు వస్తాయన్నారు. ఈఎన్సీ మురళీధర్ రావు గత ప్రభుత్వ నిర్ణయాలను సమర్థించే ప్రయత్నం చేస్తున్నారు ని జీవన్ రెడ్డి ఆక్షేపించారు. ఏ విధంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు న్యాయ విచారణను అడ్డుకోవాలని తలంపుతోని పరోక్ష మిత్రపక్షమైనటువంటి భారతీయ జనతా పార్టీని రంగంలోకి దించి న్యాయ విచారణ కాదు, మాకు సిబిఐ కావాలంటారా? న్యాయ విచారణ పెద్దదా, సిబిఐ పెద్దదా? సిబిఐ ఇస్ నథింగ్ బట్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఆఫ్ యూనియన్ గవర్నమెంట్. ఏ విధంగా సిబిసిఐడి రాష్ట్ర స్థాయిలో విచారణ చేపట్టేటువంటి ఒక ఏజెన్సీగా మనం పరిగణిస్తామో, సిబిఐ అనేది ఏదైతుందో కేంద్ర ప్రభుత్వ పరిధిలో విచారణ చేపట్టేటువంటి ఒక ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ కేంద్ర ప్రభుత్వ పరిధిలోనే పనిచేస్తుంది. ప్రజాపాలన దరఖాస్తుల తదుపరి కార్యాచరణ, విధి విధానాలు ఖరారు చేసేందుకు ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ అర్హులను ఎంపిక చేసి అభయహస్తం పథకాలను అందించనుంది. ఈ నెలాఖరు కల్లా డేటా ఎంట్రీ పూర్తి చేసి అర్హులైన వారందరికీ గ్యారంటీలను అమలు చేస్తామని మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ప్రతిపక్ష నాయకులు చేస్తున్న విమర్శలను అమాత్యులు తిప్పికొట్టారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ప్రజాపాలన తదుపరి కార్యాచరణపై సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కీలక సమావేశం జరిగింది. ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, సీఎస్, ముఖ్య కార్యదర్శులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొని ప్రజాపాలన కార్యక్రమంపై సమగ్రంగా చర్చించారు. ఈ భేటీలో అభయహస్తం పథకాలకు వెల్లువలా వచ్చిన 1,05,00,000, ఇతర అవసరాల కోసం వచ్చిన 20 లక్షల దరఖాస్తులపై లోతుగా అధ్యయనం చేశారు. ప్రజాపాలన విధి విధానాల కోసం ప్రభుత్వం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలో కేబినెట్ సబ్ కమిటీని నియమించింది. ఐటీ మంత్రి శ్రీధర్ బాబు, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సభ్యులుగా వ్యవహరించనున్నారు. ఈ కమిటీ ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తులు ఏ పథకానికి ఎవరెవరు అర్హులనేది తేల్చనుంది. ఈ నెలాఖరు నాటికి ప్రజాపాలనలో వచ్చిన అర్జీలకు సంబంధించిన డేటా ఎంట్రీ పూర్తి చేసిన వెంటనే పథకాల అమలు చేపడతామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. 1,05,00,000 అప్లికేషన్లు ఈ అభయహస్తంలో ఉన్న అంశాల మీద, రేషన్ కార్డులు కానీ, భూములకు సంబంధించిన విషయాలు కానీ, ఇతరత్రా విషయాల మీద 20 లక్షలు, టోటల్ గా 1,25,00,000 అప్లికేషన్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారుల సహాయ సహకారాలతో ఈ అప్లికేషన్లు సేకరించే ఘట్టం సక్సెస్ఫుల్ గా జరిగినందుకు
మరొక్కసారి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. గతంలో ఉన్న ప్రభుత్వంలో ఉన్న ప్రతినిధులు అనేక అవాక్కులు చవాక్కులు పేలుతున్నారు. మేము ఏ రోజు 40 రోజుల్లో చేస్తారని అనలే, 100 రోజుల్లో మేము డెలివరీ చేస్తానన్నాం. మా మాటకు మేము కట్టుబడి ఉంటాము. 25 నుంచి 30వ తారీఖు లోపు ఈ డేటా ఎంట్రీ మొత్తం కూడా కంప్యూటర్లో పొందుపరిచి ఆధార్ కార్డుకి, ఓటర్ లిస్ట్ కి, కుటుంబానికి సంబంధించిన కార్డులకి లింకప్ చేసి ఎవరైతే నిజమైన అర్హులైన లబ్ధిదారులు ఉన్నారో వారికి ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు కేబినెట్ మంత్రులైన మేమందరం కూడా ఇన్ డెప్త్ గా స్టడీ చేయడం జరిగింది. ఈ ప్రజా పాలనకు వచ్చిన అప్లికేషన్ల కోసమని కేబినెట్ సబ్ కమిటీని కూడా చైర్మన్ గా ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు ఉంటారు. ఐటీ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు, మేమిద్దరం దాంట్లో సభ్యులుగా, ముఖ్యులైన అధికారులు కూడా దాంట్లో సభ్యులుగా ఈ కమిటీలో ఉంటారు. ఈ వచ్చిన అప్లికేషన్ లో జెన్యూనిటీని పరిశీలించి అర్హులైన వారు ఎవ్వరిని కూడా మిస్ కాకుండా ఉండే విధంగా ఇచ్చే ప్రణాళిక ఈ కమిటీ తీసుకొని ఈ కమిటీలో చర్చించిన తర్వాత కేబినెట్ లో దాన్ని ఎమ్మటే ఇంప్లిమెంటేషన్ చేసే కార్యక్రమాన్ని కూడా చేపట్టబోతున్నాం. నెల రోజులు కూడా అప్పుడే వారి పవరు ఇంకా ఎప్పుడు లాక్కోవాలని ఆవులాడుతున్నారు. చాలా నవ్వొస్తుంది. పూర్తి మ్యాండేటరీ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఇచ్చారు. మీ ప్రభుత్వంలో ఏవైతే తప్పిదాలు జరిగినాయో ఆ తప్పిదాలని ఈ ప్రభుత్వంలో జరుగుతున్నట్టు చూపిస్తే ప్రతి ఆధారంతో సహా ఈ ప్రభుత్వం బయట పెట్టడానికి సిద్ధంగా ఉంది. నెల రోజులు పూర్తి కాని ప్రజాప్రభుత్వంపై విపక్ష నేతలు అవాకులు చవాకులు పేల్తున్నారని అమాత్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 10 ఏళ్లలో ఏ వర్గానికి న్యాయం చేయని భారాస నాయకులు గ్యారంటీల అమలుపై అసత్య ప్రచారం చేస్తున్నారని పొన్నం మండిపడ్డారు. సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేయడం మానకపోతే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. మేము శ్వేతపత్రాలు ఇచ్చినాం, మీరు శ్వేతపత్రాలు ఇచ్చారు, దాని తర్వాత ఈ సౌదపత్రాలు, బంగళాలు, పామోతుల వివరాలు తెలంగాణ ప్రజలకు చెప్పమని అడుగుతున్నాం. మళ్ళీ ఒక్కసారి ఎందుకు ఉలిక్కి పడుతున్నారు అర్థమైతే లేదు. ఎందుకు తొందరపడుతున్నారు? అధికారంలో 10 ఏళ్ళు ఉండే అధికారంలో అప్పుల అమ్మాయి చేయడమే కాకుండా ఇంకా దివాలు కోరు తలంతో మిమ్మల్ని విమర్శిస్తా ఉన్నారని ప్రజలు వాళ్ళను బండబూతో తిట్టేటువంటి పరిస్థితి. ఏదైనా అడగడానికి కూడా నోరు విప్పే అవకాశం కూడా ఇచ్చినటువంటి మీ నియంతలు ఇలా ఏమి పడితే మాట్లాడుతూ ఉన్నారు. మీకు ఎక్కడి నుంచి వచ్చా? మేము ఇచ్చినాం 32 మెడికల్ కాలేజ్ బదులు 32 వాట్సాప్ యూనివర్సిటీ పెడతామని. నీ మైండ్ సెట్ గంత చిన్నగా అయిందంటే రాజకీయాల 10 సంవత్సరాలు ఏం మంత్రిగా నిర్వహించినా నాకైతే అర్థం కాలేదు. సెక్రటరీ ఇల్లు ఎట్లా కూర్చుంటారని పాపం ఇంత జనం వస్తుంటే సామాన్యులు ఇక్కడికి వస్తూ ఉంటుంటే చూసి ఓరోలేకపోతా ఉన్నట్టు. ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేస్తే దాన్ని కూడా అసహనంతో ఆటో డ్రైవర్లు వచ్చి ధర్నా చేస్తారు. అంతా టీఆర్ఎస్ ఆటో కార్మికులు బంగారు జీవితం గడిపినట. కాంగ్రెస్ రాగానే వాళ్ళ జీవితాలు బుక్ అయిపోయినాయి. ఎవరో ఆత్మహత్య చేసుకున్నారు. ఎంత దౌర్భాగ్యం. చట్టాలకు లోబడి కఠినమైనటువంటి చర్యలుంటే జాగ్రత్త హెచ్చరిక ఇస్తున్న ప్రభుత్వంలో మాజీ మంత్రులు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, జాగ్రత్త బిడ్డాలని మనం చెప్తాం. ప్రభుత్వం ఏర్పడి నిలవలు రాకముందే 400% కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రామ్ 400% మీకు చెప్పినట్టుగా మీకు మీరు చెప్పుకున్నట్ట. అదే అగ్రిమెంట్ ఇచ్చి ఏడాదిలో పైసలు ఇస్తాను, నెల రోజులకే 420 కేసు కూడా పెడతాడా? ఇప్పటికీ దరఖాస్తు చేయని వారుంటే రెవెన్యూ, మున్సిపల్, జోనల్ కార్యాలయాల్లో అభయహస్తం అర్జీలు ఇవ్వొచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. తెలంగాణ ప్రయోజనాల పరిరక్షణ కోసం ఢిల్లీలో గులాబీ జెండా ప్రాతినిధ్యం ఉండాల్సిందేనని భారస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. లోక్సభ ఎన్నికల సన్నాహక సమావేశంలో భాగంగా తెలంగాణ భవన్లో నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గ ముఖ్య నేతలతో భేటీ నిర్వహించారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ సరళిని పరిశీలిస్తే నిజామాబాద్ పార్లమెంటు స్థానంలో ఓట్ల పరంగా భారస మొదటి స్థానంలో ఉందని ఆయన పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికల్లో త్రిముఖ పోరు ఉండే అవకాశముందని కేటీఆర్ తెలిపారు. అసెంబ్లీ ఫలితాలతో సంబంధం లేకుండా తెలంగాణ ప్రజల ప్రయోజనాలు, ప్రాతినిధ్యం కోసం రానున్న ఎన్నికల్లో గట్టిగా కొట్లాడితే లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించగలమన్నారు. భారాసకు ఎన్నికల్లో గెలుపు ఓటములు కొత్త కాదని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో గెలవడానికి అడ్డగోలుగా 420 హామీలు ఇచ్చి ఇప్పటికే పలు హామీలపై మాట దాటేస్తోందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. అసెంబ్లీ సాక్షిగా నిరుద్యోగ భృతి ఇవ్వలేమని ఉప ముఖ్యమంత్రి భట్టి తప్పించుకునే ప్రయత్నం చేశారన్నారు. అప్పులు, శ్వేతపత్రాల పేరుతో తప్పించుకునే డ్రామాలు చేస్తున్నారని ఆక్షేపించారు. పేద ప్రజల కోసం ఉద్దేశించిన అనేక సంక్షేమ కార్యక్రమాలను కాంగ్రెస్ పార్టీ రద్దు చేసేందుకు కుట్ర చేస్తోందని ఆరోపించారు. దళిత బంధు, బీసీ బంధు, గృహలక్ష్మి, ఇతర సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేస్తే ఆయా లబ్ధిదారులతో పార్టీ పోరాటం చేస్తుందని తెలిపారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే ప్రజలను ఇబ్బంది పెట్టేలా లైన్లలో నిలబెట్టే దుస్థితికి కాంగ్రెస్ తీసుకొచ్చిందని, అస్తవ్యస్త పనితీరు, పరిపాలనను ఎప్పటికప్పుడు ఎండగట్టేలా పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయిలో పనిచేయాలని కేటీఆర్ సూచించారు.
లోక్సభ ఎన్నికల్లో భాజపా కలిసి పోటీ చేస్తుందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఖండించారు. లోక్సభ ఎన్నికలు కాంగ్రెస్ భాజపా మధ్య ఉంటాయని తేల్చి చెప్పారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించింది. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జీలు సునీల్ బన్సల్, తరుణ్ చుగ్, అరవింద్ మీనన్ హాజరయ్యారు. పార్టీ కీలక నాయకులు బండి సంజయ్, డీకే అరుణ, లక్ష్మణ్, ఈటల రాజేందర్, అరవింద్, చాడా సురేష్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు సమావేశంలో పాల్గొనగా ఎంపీ అభ్యర్థుల ఎంపిక, పార్లమెంటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ సందర్భంగా చర్చించారు. 17 లోక్సభ స్థానాలకు ఇన్ఛార్జీలను నియమించారు. తెలంగాణలో మెజారిటీ స్థానాలను గెలుస్తామని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఏక్ బార్ మోడీ సర్కార్ అనే నినాదంతో అధికారంలో రావడం కోసము ఎన్నికల్లో మా ప్రచార భేరీని మోగించనున్నాం. సంక్రాంతి తర్వాత ఈ యొక్క ఎన్నికల ప్రచార కార్యక్రమానికి జాతీయ స్థాయిలో శ్రీకారం చుడతారు. తెలంగాణలో కూడా పూర్తి స్థాయిలో శక్తిని కేంద్రీకరిస్తాం. మెజార్టీ స్థానాలలో బీజేపీ గెలవనున్నది. ఎందుకంటే ఈ రోజు ప్రధానమైనటువంటి పోటీ కాంగ్రెస్ కు భారతీయ జనతా పార్టీకి ఉంటుందని అంచనా వేస్తా ఉన్నాం. ఎందుకంటే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో గానీ, భవిష్యత్తు తెలంగాణ రాజకీయాల్లో గానీ టీఆర్ఎస్ పార్టీ ఇర్రెలెవెంట్ పార్టీ అవుతుంది. టీఆర్ఎస్ పార్టీ లేక బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ కుటుంబం యొక్క ఆవశ్యకత తెలంగాణకు అవసరం లేదు. కాబట్టి ఈ రోజు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల దృష్టిలో కాంగ్రెస్ పోటీ తోటే ప్రధానంగా ఉండేటువంటి అవకాశం ఉంటుందని మేము అంచనా వేస్తున్నాం. అయినప్పటికీ ఎక్కడ కూడా తక్కువ అంచనా వేయకుండా అన్ని రకాలుగా ఎన్నికల్లో గెలవాలనేటువంటి ఏకైక లక్ష్యంతో మేము ముందుకెళ్తాం. నరేంద్ర మోడీ గారు ఏదైతే 3వ ప్రధానమంత్రి కాబోతున్నారో, భారీ మెజార్టీతో బీజేపీ దేశ ప్రజల ఆశీస్సులతో మళ్ళీ అధికారంలో రాబోతుందో, దాంట్లో కూడా తెలంగాణ మెజార్టీ ప్రజల మద్దతు కూడగట్టాలి. నరేంద్ర మోడీ గారు అధికారంలో రావడంలో తెలంగాణ ప్రజల యొక్క భాగస్వామ్యం కూడా పూర్తి స్థాయిలో ఉండాలనేటువంటి ఆలోచనతో ఈరోజు మా కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకున్నాం. 6 గ్యారంటీల అమలుకు 6 లక్షల అప్పులు తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎలా ముందుకెళ్తుందో ప్రజలకు చెప్పాలని భాజపా నేత ఎంపీ బండి సంజయ్ డిమాండ్ చేశారు. అధికారంలోకి రాకముందు కాళేశ్వరంపై సీబీఐ విచారించాలన్న కాంగ్రెస్ ఇప్పుడెందుకు ముందుకు రావటం లేదని ప్రశ్నించారు. భారాసా హయాంలో జరిగిన డ్రగ్స్ కేసు, నయీం ఆస్తులు, టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ, ఇంటర్ బోర్డు వ్యవహారాలను కాంగ్రెస్ ప్రభుత్వం బయటకు తీయాలని ఆయన డిమాండ్ చేశారు. భారాసా మునిగిన నావగా పేర్కొన్న బండి సంజయ్ భాజపాకు ఆ పార్టీతో ఎలాంటి సంబంధం లేదన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా 6 గ్యారెంటీలు ఇచ్చింది. కాబట్టి ఈ 6 గ్యారెంటీలను ఏ విధంగా అమలు చేస్తారు? నేను ప్రజలకు ఇప్పటి కూడా భయాందోళనలో ప్రజలు ఒక వేచి చూస్తా ఉన్నారు. దాన్ని పట్టించుకోకుండా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల వరకు కూడా 6 లక్షల కోట్ల అప్పు చేసింది, 6 లక్షల కోట్ల అప్పు చేసింది అని చెప్పి టైం పాస్ చేస్తూ కాలం వెలుగుచ్చే ప్రయత్నం ఒక ప్లాన్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. కానీ ప్రజలు కాంగ్రెస్ పార్టీ యొక్క ప్లాన్ గుర్తిస్తున్నారు. 6 లక్షల కోట్ల అప్పును ఏ విధంగా తీరుస్తారు? ఈ 6 గ్యారెంటీలను 100 రోజుల్లో ఏ విధంగా అమలు చేస్తారో మీరు చెప్పాలి. ఇప్పుడు డ్రగ్స్ కేసు, దాని మీద బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం సిట్ వేసింది. ఈ డ్రగ్స్ కేసు ఏమైందో మీరు తిరిగి చూడండి. దానిలో ఎంత పెద్దోళ్ళైనా గుంజుకరండి బయటికి. చాలా మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు గ్లోబరీనా అనే మూర్ఖత్వ సంస్థ వల్ల వాళ్ళ చాలా మంది పసి పిల్లలని ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న సంఘటన విషయాలు విచారణ జరపండి. దానిలో కేసీఆర్ కుటుంబ సభ్యులు ఉంది. దానిలో గ్లోబరీనా సంస్థ వెనుక ఎవరున్నారు? టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ విషయంలో ఎందుకు విచారణ మళ్ళీ కొనసాగిస్తలేరు? మీరు 317 జీవోను సవరించారా? చెట్టుకోరు పుట్టకోర ఇప్పటి కూడా ఉద్యోగస్తులు ఇబ్బంది పడుతున్నారు. మరి నయీము అక్రమంగా సంపాదించిన ఆస్తి పాస్తులు ఎవరి దగ్గర ఉన్నాయి? నయీము దగ్గర స్వాధీనం చేసుకున్నటువంటి డాక్యుమెంట్స్ ఎక్కడున్నాయి? కాళేశ్వరం పేరుతోనో ఇంకో పేరుతోనో మీరు కాళేశ్వరం మీద విశ్వాసం ఎక్కడిది మీకు? కాంగ్రెస్ పార్టీకి అధికారంలో లేనప్పుడు సీబీఐకి ఇవ్వాలని మీరే అన్నారు. అధికారంలోకి వచ్చాక సీబీఐకి ఇస్తే మేము విచారణ చేస్తామంటే మీరే ముందుకు వస్తలేరు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధిపై ఆ జిల్లా ప్రజాప్రతినిధులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. చెన్నూరు నియోజకవర్గానికి ప్రత్యేక నిధుల విడుదలతో పాటు ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి 10 కోట్ల నిధులు కేటాయించేందుకు అంగీకరించారని ఎమ్మెల్యే వివేక్ తెలిపారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క సమావేశంలో పాల్గొన్నారు. ఈ నెల 26 తర్వాత ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు వస్తానని సీఎం చెప్పినట్లు మంత్రి తెలిపారు. ఇంద్రవెల్లికి రావడానికి వారు సూచనాప్రాయంగా ఒప్పుకోవడం జరిగింది. తప్పకుండా ఆ ప్రాంతాలు చాలా రహదారులు లేక, సరైనటువంటి అంగన్వాడీస్ లేక, హాస్పిటల్స్ లేక, పేదలు ఇండ్లు లేక, మరి అభివృద్ధికి దూరంగా నివసించేటువంటి ఆదివాసీ గోండుగూడాలు కానీ లేదా తండలు కానీ ఇతర ప్రాంతాలు కానీ దళిత వాడలు కానీ చాలా ఉన్నాయి.
అలాంటి ప్రాంతాలను మిగతా ప్రాంతాలతో సమానంగా అభివృద్ధి చేయాలన్నటువంటి సంకల్పంతో వారు ప్రత్యేకంగా ఈరోజు మరి అందరితో ఆయా నియోజకవర్గాల సమస్యలను కూడా తెలుసుకొని ఎక్కువ టైం ఇచ్చి చర్చించడం జరిగింది. మిగతా ప్రాంతాలకు సమాంతరంగా అభివృద్ధి చెందడానికి కావాల్సినటువంటి నిధులు కూడా వారు కేటాయిస్తామని కూడా చెప్పడం జరిగింది. మరి పార్టీని తరతరాలుగా నమ్ముకొని పనిచేస్తున్నటువంటి నాయకుల యొక్క ఇబ్బందులు, కార్యకర్తల యొక్క కష్టాలు, పార్టీ బలోపేతం, ఈ సమస్యల మీద కూడా వారు దృష్టి పెట్టి క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను కూడా వారు తెలుసుకొని వాటి పరిష్కారం కోసం నిధుల కేటాయింపు కానీ అభివృద్ధి ప్రణాళికలు కానీ చేయడం కోసం మరి జిల్లాల వారీగా రివ్యూ చేయడం జరుగుతుంది. ఈరోజు మా ఆదిలాబాద్ జిల్లాలోని 10 నియోజకవర్గాల నుంచి అందరూ ఓడిపోయిన అభ్యర్థులు కానీ గెలిచినటువంటి మరి 4 ఎమ్మెల్యేలు కూడా హాజరవ్వడం జరిగింది. అర్థవంతంగా అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి అభివృద్ధి సమస్యలను కూడా తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా గ్రామ స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలి, ప్రజా సంక్షేమాన్ని మరి పరిగెత్తించాలి, ప్రజలకు అందరికి కూడా సంక్షేమ ఫలాలు అందించాలి. దానికోసం నాయకత్వం ఓడిపోయినటువంటి నాయకులు కూడా కలవలే కాబట్టి వారెవరు కూడా మనోధైర్యాన్ని కోల్పోకుండా ప్రజల పక్షాన నిలబడండి, ప్రజల కోసం పనిచేయండి. నేను మీ జిల్లాలకు పర్యటిస్తా, మీకు కావలసినటువంటి అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేయండి, తప్పకుండా వాటన్నింటిని పరిష్కరిస్తా అని కూడా మాట్లాడడం జరిగింది. చెన్నూరు నియోజకవర్గం గురించి బ్యాక్ వాటర్ సమస్య, ఈ 850 మెగావాట్స్ సింగరేణి సంస్థది ఇమీడియట్లీ దాంట్లో అనౌన్స్ చేసి అక్కడ కార్యాచరణ తీసుకోవాలి. కొత్త మైన్స్ ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం రాజకీయాలు ఆడి ఆ ప్రాజెక్ట్ 3 మైన్స్ కూడా వెనుకపోవడం జరిగిందో, ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేశాను, ఒక లెటర్ రాయండి కేంద్రానికి, మళ్ళా ఈ ప్రాసెస్ ప్రారంభించి సింగరేణి సంస్థ ఆ మైన్స్ తీసుకునేది అవసరం ఉంది. ఎందుకంటే 100 మిలియన్ టన్నులు సింగరేణి సంస్థను చేయాలి. దాంతో ఎక్కువ ఉద్యోగాల మా ప్రాంతంలో వచ్చే అవకాశం ఉంది. అందరు ఎమ్మెల్యేస్కి, డిఫీటెడ్ ఎమ్మెల్యేస్కి ఒక్కొక్క నియోజకవర్గంకి 10 కోట్ల రూపాయలు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ అనౌన్స్ చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా అవిశ్వాసాల జోరు సాగుతోంది. అధికారం కోల్పోయిన భారాసకు వర్ష షాక్లు తగులుతున్నాయి. సొంత పార్టీలోనే అసమ్మతి కుంపటి రాజుకుంటుండగా హోదాలో ఉన్న వారికి పదవీ గండం పొంచి ఉంది. అదే అదునుగా ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు పావులు చకచకా కదిపి రాజకీయాన్ని తమకు అనుకూలంగా తిప్పుకుంటున్నారు. స్థానిక సంస్థల్లోనూ అవిశ్వాసాలు ఊపందుకున్నాయి. రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగినప్పటి నుంచి స్థానిక సంస్థల్లోనూ అవిశ్వాసాల అస్త్రం సంధిస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్ పండిత్ వినీతను సొంత పార్టీ కౌన్సిలర్లు అవిశ్వాసం పెట్టి గద్దెదించగా, అదే తరహాలో నిజామాబాద్ నగరపాలక సంస్థ మేయర్ పైన అవిశ్వాసం పెట్టాలని భారాసలోని ఓ వర్గం కార్పొరేటర్లు కొద్ది రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నారు. నిజామాబాద్ నగర మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు తెరవెనుక ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. భారాసకు చెందిన కార్పొరేటర్లే అవిశ్వాసానికి ప్రయత్నం చేస్తున్నారు. మేయర్ నీతూ కిరణ్ భర్త దండుశేఖర్ అక్రమాలపై మొదటి నుంచి భారాస కార్పొరేటర్లు అసంతృప్తితోనే ఉన్నారు. త్వరలోనే కలెక్టర్ను కలిసి అవిశ్వాసం నోటీసు ఇవ్వనున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్లో భారాస ఓడిపోయి భాజపా విజయం సాధించింది. గెలిచిన తర్వాత మేయర్ పీఠంపై భాజపా దృష్టి పెట్టినా మున్సిపల్ ఎన్నికలకు పెద్దగా సమయం లేకపోవడం, పోటీ చేసేందుకు అయ్యే వ్యయప్రయాసల గురించి తర్జన భర్జనతో కమలం పార్టీ వెనకడుగు వేసింది. కామారెడ్డి బల్దియాను చేజిక్కించుకునేందుకు కాంగ్రెస్ దృష్టి పెట్టింది. తాజాగా రహస్య సమావేశాలు జరగడం చూస్తే కామారెడ్డి బల్దియా చైర్పర్సన్ జాహ్నవికి పదవీ గండం పొంచి ఉందన్న చర్చ సాగుతోంది. మక్లూరు మండల పరిషత్ చైర్మన్ ప్రభాకర్ పై అవిశ్వాసానికి ప్రయత్నం సాగుతోంది. కమ్మర్పల్లి మండలం చౌట్పల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం చైర్మన్ పైన సభ్యులు సీఈఓకు నోటీసులు ఇచ్చారు. నిజామాబాద్ రూరల్లోనూ 4 పీఏసీఎస్ చైర్మన్లపై అవిశ్వాసానికి రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ చైర్మన్ శంకరయ్య పైన అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని కోరుతూ కలెక్టర్కి కౌన్సిలర్లు అవిశ్వాస నోటీసులు అందజేశారు. అభివృద్ధిని విస్మరించి శంకరయ్య ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, ప్రజలు కౌన్సిలర్లకు అందుబాటులో ఉండటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సూర్యాపేట జిల్లా కోదాడ మండల పరిషత్ అధ్యక్షురాలు కవితారెడ్డి తన పదవికి రాజీనామా చేశారు.
జిల్లా సీఈఓ సురేష్ కుమార్ కు రాజీనామా పత్రం అందజేశారు. ఎంపీపీ కవితారెడ్డి మండల పరిషత్ నిధులు పక్కదారి పట్టించినట్లు సొంత పార్టీ భారాస ఎంపీటీసీలు, కాంగ్రెస్ ఎంపీటీసీలు కలెక్టర్కు ఫిర్యాదు చేసి ఆమెపై అవిశ్వాస తీర్మానానికి డిమాండ్ చేశారు. 17న ఎంపీపీపై అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశం ఉన్నందున ముందస్తుగా ఆమె రాజీనామా చేశారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ చైర్పర్సన్ స్రవంతిపై భారాస, భాజపాకు చెందిన కౌన్సిలర్లు అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్ కు అవిశ్వాస తీర్మాన ప్రతులు అందజేశారు. మొత్తం 24 మంది కౌన్సిలర్లు ఉండగా భారాసకు చెందిన 15 మంది, భాజపాకు చెందిన 2 కౌన్సిలర్లు కాంగ్రెస్ కు చెందిన చైర్పర్సన్ పై అవిశ్వాస తీర్మానానికి రంగం సిద్ధం చేశారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందే స్రవంతి భారాసను వీడి కాంగ్రెస్ లో చేరారు. నాగర్ కర్నూలు జిల్లా వావిళ్లబావి దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు ట్రాలీ ఆటో ఢీకొన్నాయి. ఆ ఘటనలో ట్రాలీ ఆటోలో ప్రయాణిస్తున్న చంద్రకల్కు చెందిన భార్యాభర్తలు హుస్సేన్, హసీనా అక్కడికక్కడే మృతి చెందారు. భార్యాభర్తల మృతితో కుటుంబంలో విషాదం నెలకొంది. వారు పాత సామాన్లు కొనుగోలు చేసే వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారని పోలీసులు తెలిపారు. పాత సామాన్లు కొనుగోలు చేసి ఆటోలో ఇంటికి వస్తుండగా ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొట్టగా భార్యాభర్తలు మృతి చెందారు. భారత్పై అక్కసు వెళ్లగక్కుతూ మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యలు ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావాన్ని చూపే పరిస్థితి వచ్చింది. భారత్తో పెట్టుకుంటే ఎలా ఉంటుందో మాల్దీవుల ప్రభుత్వానికి తెలిసి వస్తోంది. అన్ని వైపుల నుంచి బాయ్కాట్ మాల్దీవుల నినాదం మారిమోగిపోతోంది. ఇప్పటికే బాయ్కాట్ మాల్దీవులు #, సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుండగా మరోపక్క దేశీయ పర్యాటక సంస్థలు మాల్దీవులకు టికెట్లను రద్దు చేస్తున్నాయి. అక్కడి ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టినా అప్పటికే పరిస్థితి చేజారింది. మాల్దీవుల మంత్రుల నోటి దురుసుకు ఇప్పుడు ఆ దేశం తగిన మూల్యం చెల్లించుకుంటోంది. ప్రధాని నరేంద్ర మోదీపై మాల్దీవుల మంత్రుల అనుచిత వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. మాల్దీవుల మంత్రుల నోటి దురుసుకు ఇప్పుడు ఆ దేశ పర్యాటక రంగం కుదేలయ్యే పరిస్థితి తలెత్తింది. 2023లో మాల్దీవుల పర్యాటకుల జాబితాలో భారత్ అగ్రస్థానంలో ఉంది. గత ఏడాది 2 లక్షల మందికి పైగా భారతీయులు మాల్దీవుల్లో పర్యటించి ఆ దేశ ఆర్థిక వృద్ధిలో కీలకంగా వ్యవహరించారు. ప్రధాని మోదీ లక్షద్వీప్ లో పర్యటించి ఇక్కడికి రావాలని పిలుపునివ్వడంపై మాల్దీవుల మంత్రులు అక్కసు వెళ్లగక్కడంతో ఇప్పుడు ఆ దేశానికి వెళ్లే భారత పర్యాటకుల సంఖ్య గణనీయంగా పడిపోతోంది. మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో దేశీయ సంస్థ ఈజ్ మై ట్రిప్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ దేశానికి ఫ్లైట్ బుకింగ్స్ నిలిపివేయాలని సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకరైన నిశాంత్ పిట్టి ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. మాల్దీవుల విమాన బుకింగ్లన్నింటినీ ఈజ్ మై ట్రిప్ సంస్థ నిలిపివేసింది. ఓ పక్క సెలబ్రిటీలు, మరోపక్క నెటిజన్లు, ఇంకో పక్క విమానయాన సంస్థలు, ఇలా అందరూ బాయ్కాట్ మాల్దీవులు అంటూ నినదిస్తుండటంతో ఆ దేశం ఉక్కిరిబిక్కిరవుతోంది. భారత్ తమ మిత్రదేశం అంటూ పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తోంది. అన్ని వైపుల నుంచి బాయ్కాట్ మాల్దీవులు అంటూ భారత నెటిజన్లు పోస్టులతో సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. మాల్దీవుల పర్యాటకాన్ని రద్దు చేసుకుంటున్నట్లు సోషల్ మీడియాలో ట్వీట్లు చేశారు. ఇప్పటికే వేలాది మంది భారతీయులు మాల్దీవుల పర్యటనను విరమించుకున్నారు. విమాన, హోటల్ బుకింగ్లను రద్దు చేశారు. మాల్దీవుల మంత్రుల నోటి దురుసును సెలబ్రిటీలు, బాలీవుడ్ నటులు అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్, జాన్ అబ్రహం, శ్రద్ధా కపూర్ తీవ్రంగా తప్పుబట్టారు. లక్షద్వీప్, అండమాన్ సుందరమైన ప్రదేశాలని అమితాబ్ బచ్చన్ ఎక్స్ లో ట్వీట్ చేశారు. తాను లక్షద్వీప్, అండమాన్లకు వెళ్లానని, అవి చాలా అద్భుతమైన ప్రదేశాలని, అక్కడి జలాలు, బీచ్ల అందాలను చూస్తూ మైమర్చిపోవచ్చని బిగ్ బీ పేర్కొన్నారు. అమితాబ్ తో పాటు పలువురు ప్రముఖులు సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. వీరికి మద్దతుగా నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు. భారతీయుల బాయ్కాట్ నినాదంపై మాల్దీవుల మాజీ మంత్రి అహ్మద్ మహ్లూఫ్ స్పందించారు. భారత్ పై చేసిన వ్యాఖ్యలతో జరుగుతున్న నష్టంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మాల్దీవుల పర్యటనలను భారతీయులు బహిష్కరిస్తే అది తమ దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందన్నారు. భారత్ పై వ్యాఖ్యలు తమకే నష్టమని, అందుకే ప్రభుత్వం త్వరితగతిన చర్యలు తీసుకోవాలని సూచించారు. తమ నేతలు చేసిన వ్యాఖ్యలు తమకే సిగ్గుచేటని, ఇందుకు భారత్ కు క్షమాపణలు తెలియజేస్తున్నానని మాల్దీవుల మాజీ మంత్రి అన్నారు. తమ దేశంపై జరుగుతున్న బాయ్కాట్ ప్రచారాన్ని ముగించాలని నెటిజన్లను అబ్దుల్లా అభ్యర్థించారు. మరోవైపు ప్రధాని మోదీపై మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యలను భారత ప్రభుత్వం కూడా సీరియస్ గా తీసుకుంది. మాల్దీవుల హైకమిషనర్ ఇబ్రహీం షహీబ్ కు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ సమన్లు జారీ చేసింది. ఢిల్లీలోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సౌత్ బ్లాక్ కు వెళ్లిన ఇబ్రహీం షహీబ్ వివాదంపై భారత ప్రతినిధులతో సుదీర్ఘంగా చర్చించారు. ప్రధాని మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రులపై మాల్దీవుల ప్రభుత్వం వేటు వేసిన పరిణామాలను షహీబ్ వివరించారు. అయితే జరిగిన వివాదంపై స్పష్టమైన వివరణ ఇవ్వాలని భారత్ ఆయనకు స్పష్టం చేసింది. మరోవైపు ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలపై మాల్దీవుల విదేశాంగ శాఖ
స్పందించింది. ఇవి సహించలేనివని మాల్దీవుల విదేశాంగ మంత్రి మూసా జమీర్ అన్నారు. మాల్దీవులు తన పొరుగు దేశాలతో సానుకూలంగా ఉంటుందని, ప్రధాని మోదీపై మంత్రులు చేసిన వ్యాఖ్యలకు ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.